జరుగుతున్నటువంటి ఈ ఎస్సీఓ సమ్మిట్ ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాకు వెళ్లారు. ఎస్సీఓ సమ్మిట్లో ఆయన పాల్గొంటున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఆయన ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ భేటీ అవుతున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం అవుతారు. ఎస్సీఓ సమ్మిట్లో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిశారు. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో అగ్రనేతల భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. 3 దేశాల సంబంధాలను ముందుకు తీసుకువెళ్లాలంటూ నిర్ణయించుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య లోటు అంశాలపై చర్చించబోతున్నారు. భారత్, చైనా, రష్యాపై భారీగా ట్రంప్ టారిఫ్లు వేస్తానంటూ బెదిరించడాన్ని మనం చూసాం. ఈ ముగ్గురు భేటీతో ఇప్పుడు ట్రంప్, మరోవైపు పాకిస్తాన్ వణికిపోతున్నాయి. 2 దేశాలకు ముచ్చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి పిక్చర్ని క్లియర్గా మనం చూద్దాం. 7 ఏళ్ల తర్వాత ట్రంప్ చైనాకు వెళ్ళారు. జిన్పింగ్తో భేటీ అవుతున్నారు. మరోవైపు రష్యా నుంచి పుతిన్ కూడా వచ్చేశారు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? మరోవైపు పాకిస్తాన్ సైతం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక రకంగా ప్యాంటు తడుపుకుంటుంది. ఎందుకు అనేది ఒకసారి మనం చూద్దాం. ట్రంప్ భారతదేశాన్ని బెదిరిస్తూ వచ్చాడు. టారిఫ్లు వేస్తాను, నీ సంగతి తేలుస్తానంటూ భారతదేశాన్ని బెదిరించాడు. భారతదేశం ఏమైనా తప్పు చేసిందా? భారతదేశం ఏమైనా అమెరికాకు నష్టం చేసిందా? లేదు. కేవలం రష్యా మీద ఉన్నటువంటి కోపం ఒకటైతే రష్యాని అడ్డు పెట్టుకొని భారతదేశం మీద కక్ష సాధించాలి అనేటువంటి ఆలోచన. ఎందుకు ఈ కక్ష అనే ప్రశ్న వచ్చినప్పుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి విషయంలో భారత్ సపోర్టుగా నిలబడలేదు. అలాగే ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనులకు భారత్ ఎప్పుడు మద్దతుగా లేదు. మరోవైపు భారత్ చాలా వేగంగా ఎదుగుతోంది. అతి త్వరలో పూర్తి స్థాయిలో డెవలప్డ్ నేషన్గా, డెవలప్డ్ రిపబ్లిక్ నేషన్గా భారత్ అగ్రస్థానంలో నిలబడబోతోంది. అగ్రదేశాల సరసన నిలబడబోతోంది. అమెరికాకి సమానంగా ధీటైన స్థానంలో నిలబడబోతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఎలా భారత్ను దెబ్బ కొట్టాలి అంటూ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాడు. మిత్రదేశం అంటూనే, మోదీ నాకు మంచి మిత్రుడు అంటూనే, భారతదేశం చాలా గొప్ప దేశం అంటూనే ఎన్నికల సమయంలో తనకు అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి భారతీయుల్ని మెప్పింపజేసే ప్రయత్నం చేసినటువంటి ట్రంప్ ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత భారతదేశం మీద విషం కక్కడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటున్నాడు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నాడు. డైరెక్ట్గా మీడియా ముఖంగానే చెప్తున్నాడు, పెట్టుబడులు పెట్టొద్దు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, మన దేశంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, అమెరికన్స్కే ఇవ్వండి అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు. భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని చెప్పడాన్ని మనం చూసాం. అలాగే భారత్ పాకిస్తాన్ విషయంలో, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం విషయంలో ట్రంప్ వేలు పెట్టే ప్రయత్నం చేశాడు. ట్రంప్కి ఏం సంబంధం అసలు? ట్రంప్కి అక్కడ ఏ సంబంధం లేదు, కానీ వేలు పెట్టే ప్రయత్నం చేశాడు. భారత్ పాకిస్తాన్ లాంటి దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి అతిపెద్ద యుద్ధాన్ని నేను ఆపాను, నేను ఒక శాంతి దూతనని చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. నోబెల్ శాంతి బహుమతికి దగ్గరగా జరగాలని ప్రయత్నించాడు. కానీ భారత్ అందుకు అంగీకరించలేదు. ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ను భారత్ అంగీకరించలేదు. ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపానన్నప్పుడు భారత్ ఎక్కడో కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు. భారత్ ఒప్పుకోలేదు దానికి ఎక్కడా కూడా. అందుకని భారత్ మీద మరొకసారి కక్ష పెంచుకొని భారత్ నష్టపోయిందని, భారత్ యుద్ధ విమానాలు నష్టపోయాయంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలుగా వాణిజ్యపరంగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని వాడుకోవడం, భారత్ని తక్కువ చేసి మాట్లాడడం అంతర్జాతీయ సమాజం ముందు, భారతదేశం మీద పన్నులు వేయడం, ఇలా అన్ని రకాలుగా భారత్ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ప్రయత్నం, విషపు కీటకమైనటువంటి పాకిస్తాన్కు పాలు పోసి పెంచే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇస్తున్నాడు. ఇలా జరుగుతున్న సమయంలో భారత్ చాలా తెలివిగా ప్రయత్నించింది. ట్రంప్తో డైరెక్ట్గా యుద్ధానికి దిగలేదు, మాటల యుద్ధం చేయలేదు. ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి కామెంట్స్కు భారత్ రెస్పాండ్ అవ్వలేదు, సైలెంట్గా ఉంది. కొన్ని సందర్భాల్లో సైలెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం సైలెన్స్ ఎంత భయంకరమైందో ట్రంప్ చూశాడు. హీ వాజ్ లిటరల్లీ ఎక్స్పెక్టింగ్ ఎ కాల్ ఫ్రమ్ మోదీ. ఈ టారిఫ్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సుమారుగా గంట సేపు ఫోన్ ముందు కూర్చున్నాడట. ట్రంప్తో మాట్లాడడానికి
మోదీతో మాట్లాడడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించాడట, కానీ కనీసం మోదీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అమెరికా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కనీసం ట్రంప్ను కలవకుండానే రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో భారతదేశం మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనం ఎంత భయంకరమైందో ట్రంప్కి అర్థమైంది. ఏం చేయలేకపోయానని అర్థమైంది, కానీ ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోలేక ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా భారతదేశాన్ని భయపెడతానని చెప్పి మాట్లాడాడు. ఇదంతా మనం చూసాం. భారతదేశం విషయంలో ట్రంప్ ఎందుకింత కోపం, ఎందుకింత పగ అనేది మనం చూసాం. ఏం ప్రయత్నాలు చేశాడో మనం చూసాం. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటే ఏమి చేయలేనట్ట, వెంటనే తిరిగి రెస్పాండ్ అవ్వకపోతే అది మన చేతగానితనమా? కాదు, అదే మన బలం. ఒక సినిమాలో హీరో చెప్తాడు కదా, పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, భయం వేసినోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు అని. దట్ ఈస్ వాట్ భారత్ డూయింగ్, దట్ ఈస్ వాట్ మోదీ ఈజ్ డూయింగ్. మనకి బలం ఉంది, కానీ ఎక్కడ ప్రదర్శించాలో, ఎలా ప్రదర్శించాలో తెలిసిన జ్ఞానం కూడా మనకుంది. నిన్న మొన్నటిదాకా చైనాతో భారతదేశానికి మంచి సంబంధాలు లేవు అనుకున్న ట్రంప్కి ఇప్పుడు చుక్కెదురైంది. చైనాతో మనకి మంచి సంబంధాలు మళ్ళీ కుదురుతున్నాయి. గాల్వాన్ లోయ గొడవ తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. కరోనా సమయంలో అక్కడికి పూర్తిగా భారత్ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోయాయి. గాల్వాన్ లోయ గొడవ తర్వాత పూర్తిగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతింది, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ మోదీ చాలా తెలివిగా మూవ్ అయ్యారు. చైనాతో ఉన్నటువంటి మనకున్న సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చేశారు. స్లోగా వాళ్ళతో మాట్లాడారు. జిన్పింగ్ను భారతదేశానికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు చైనాను విజిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రష్యా సపోర్ట్ భారతదేశానికి ఎప్పుడూ ఉంది. రష్యా ఆల్వేస్ ఇస్ బీన్ ఏ గుడ్ ఫ్రెండ్ టు ఇండియా. అలాగే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ట్రంప్ ఎప్పుడైతే భారత్ మీద ఈ టారిఫ్స్ అనే కత్తి భారత్ గొంతు మీద పెట్టడానికి ప్రయత్నించాడో వెంటనే రష్యా మరింత దగ్గరగా మనకు జరిగింది. మొదటి నుంచి భారతదేశానికి గొప్ప సపోర్ట్ని ఇస్తున్నటువంటి రష్యా ఇప్పుడు మరింత సపోర్ట్, వాణిజ్యపరంగా మరింత 2030 కల్లా ఇప్పుడున్నటువంటి బిజినెస్ ఆల్మోస్ట్ 40% ట్రాన్సాక్షన్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాయి రష్యా అండ్ భారత్. ఇలా రెండు దేశాలతోనూ మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వ్యాపార బాంధవ్యాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్కి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. యుద్ధం ఆపేస్తానన్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆగలేదు, చర్చలు చేశాడు. చర్చల ఫలితం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ ఒకరి మీద ఒకరు బాంబులు వర్షం కురిపించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు తీవ్ర దాడులు, మరొకసారి యుద్ధ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. వాట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ నెగోషియేషన్? ఇప్పుడు ట్రంప్ వెళ్ళి అక్కడ మాట్లాడి నేనేదో చేస్తున్నానని చెప్పాడు కదా, ఏమైంది? ఏమీ జరగలేదు. దిస్ ఇస్ నథింగ్. భారతదేశం మీద టారిఫ్స్ వేస్తా అన్నాడు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. చైనాని కూడా బెదిరించాడు, ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కనీసం భారతదేశం మీద టారిఫ్స్ అన్న వేశాడు, అమల్లోకి వచ్చాయి, కానీ చైనా విషయంలో అది కూడా జరగలేదు కదా. ఎందుకు? చైనా ఎలాగో మాట వినదని తెలుసు కాబట్టి. అసలు కంపారిటివ్లీ రష్యా అండ్ చైనాతో పోల్చుకుంటే భారతదేశంతో ట్రంప్కు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ డూయింగ్ మోర్ ఫేవర్. కానీ ఎందుకని మన మీదే ఇలా వ్యవహరించాడు? సైలెంట్గా ఉంటున్నామనా? మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నాడు. ఇప్పుడేమవుతుంది? ఎవరిద్దరిని చూసైతే ట్రంప్ భయపడ్డాడో, ఎవరికైతే మనం మద్దతు ఇస్తున్నాం ఒక రకంగా వాళ్ళతో వ్యాపారం చేయడం వల్ల అని ట్రంప్ భయపడ్డాడు, ఎవరితో అయితే భారతదేశం కలవకూడదు అనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళతోనే భారతదేశం సయోధ్యను కుదుర్చుకుంది. చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఈ బోర్డర్ సమస్యలను తొలగించుకునే ప్రయత్నం, వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం భారత్ చేసింది. చైనా కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు చైనా భారత్ మధ్య మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. జిన్పింగ్తో మోదీ కరచాలనం చేస్తూ ప్రపంచ దేశాల ముందు దిస్ ఈజ్ వాట్ భారత్ ఈజ్ అంటూ చెప్పగలుగుతున్నాడు. మరోవైపు రష్యా సపోర్ట్ ఎప్పటిలాగా మనకుంది. ఇప్పుడు జిన్పింగ్, మోదీ, పుతిన్ వీళ్ళ ముగ్గురిని ఒక్క ఫ్రేమ్లో చూస్తే ట్రంప్ తట్టుకోగలడా? అమెరికా సహించగలుగుతుందా? అలాగని ఏమైనా చేయగలుగుతుందా? చేసిన వాటికి ఏమైనా ఫలితం ఉందా? చైనాను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? రష్యాను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? భారత్ను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. మరోవైపు బ్రిక్స్ దేశాల సదస్సును మనం చూసాం. బ్రిక్స్ దేశాల సదస్సు దగ్గర నుంచే ఇంకా ఎక్కువ మండిపోయింది ట్రంప్కి. అమ్మో, ఇన్ని దేశాలు కలుస్తున్నాయి, వీళ్ళందరూ కలిస్తే నా పరిస్థితి ఏంటి? ఆఫ్రికన్ కంట్రీస్ మన సైడే ఉన్నాయి,
అమెరికన్ కంట్రీస్ కొన్ని మనకే మద్దతు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నీ కూడా మనకి మద్దతు ఇస్తున్నాయి. నాటో ఇతర దేశాలు అన్నీ కూడా మనకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకటైతే అసలు ఏంటి పరిస్థితి? ఈ నేపథ్యం ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వచ్చి నిలబడితే పరిస్థితి ఏంటి? మరోవైపు రష్యా ఉంటే అసలు అమెరికా పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది పాపులేషన్ని మనం కవర్ చేయగలుగుతాం. జస్ట్ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిపి మోర్ దాన్ 40% ఆఫ్ ది పాపులేషన్ ఉంది. అండ్ ఈ దేశాల యొక్క జీడిపి పర్సంటేజ్ చూస్తే అమెరికా ఏ పాటిది? అమెరికాకు ఉన్నటువంటి మద్దతు ఏ పాటిది? బలమైనటువంటి పోటీ ఇవ్వగలిగేటువంటి శక్తిగా అమెరికా కాకుండా అమెరికాకు పోటీగా ఒక బలమైన శక్తిగా ఏర్పడగలిగేటువంటి సత్తా ఈ దేశాలకు ఉంది. అందులో 3 అగ్రదేశాలు భారతదేశం, చైనా, రష్యా. ఈ 3 కలిస్తే మొన్న మధ్య బ్రిక్స్ సదస్సులో మనం చూసాం, బ్రెజిల్లో ఒక టాపిక్ తీసుకొచ్చింది. బ్రెజిల్ కానీ చైనా కూడా ఇలా దానికి సానుకూలంగా స్పందించింది. అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని తీసుకువస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పటికే మనం చూస్తున్నాం రష్యా భారతదేశం మధ్యలో వ్యాపారం డాలర్స్లో జరగడం లేదు. డాలర్స్తో మేము చేయమని చెప్పేసి ఇరు దేశాలు అనుకున్నాయి. ఎందుకు డాలర్ని బలపరచాలి అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు 3 అగ్రదేశాలు, ఈ 3 అగ్రదేశాలకు వెనక బ్రిక్స్ దేశాలు, మరికొన్ని దేశాలు. ఓవరాల్గా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సపోర్ట్ ఇటువైపే ఉంది. ఇప్పుడు నిజంగా ట్రంప్ నిద్రపోగలడా? ఇప్పుడు ఇదంతా అసలు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ అమెరికా తన కాళ్ళు తానే నరుక్కుంది అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు పబ్లిక్గా. అంటే దాని అర్థం మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. ట్రంప్ నేను చాలా గొప్ప వ్యాపారవేత్తని, వ్యాపారం అనే అస్త్రాన్ని ఉపయోగించి నేను ఏదైనా సాధించగలుగుతాను, చిన్న దేశాలను భయపెడతాను వ్యాపారాన్ని చూపించి, పెద్ద దేశాలను భయపెడతాను టారిఫ్లను చూపించి అని చెప్పి అన్నాడు. యుద్ధాలను ఆపేయగలుగుతాను నేను వ్యాపారం అనే ఒక అస్త్రాన్ని చూపించి, అంతకంటే పవర్ఫుల్ అస్త్రం ఇక ఏదీ లేదు ప్రపంచంలో అని చెప్పాడు. ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి ట్రంప్ మాట్లాడినప్పుడు చెప్పింది కూడా అదే. నేను వ్యాపారం అనే అస్త్రాన్ని ఉపయోగించాను, 2 దేశాలతో నెగోషియేట్ చేశాను, ఇలా చేస్తే మీతో అమెరికా వ్యాపారం చేయదని భయపెట్టాను, ఇరు దేశాలు భయపడిపోయాయని చెప్పాడు. అలా కనిపిస్తోందా? భారత్ భయపడినట్లుగా ఎక్కడైనా కనిపిస్తోందా? అసలు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను సపోర్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా? అమెరికాకు ఎంత నష్టం చేశాడో ట్రంప్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. నిన్న మొన్నటి దాకా ఏ వ్యాపారస్తులకైతే ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నాడు అని అందరూ అనుకున్నారో ఇప్పుడు అదే వ్యాపారస్తులు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ప్రజల్ని నానా అవస్థలు పెడుతున్నాడు. గోడ కడతానంటాడు, నేను వీసాలు ఇవ్వనంటాడు ఇతర దేశాలకు. అసలు అమెరికాలో ఉన్నటువంటి మేధో సంపత్తిలో 70% పైగా ఇతర దేశాల నుంచి వచ్చిందే. అందులో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ నుంచి వచ్చిందే కదా అక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి అంతా. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులే ఒప్పుకుంటున్నారు, నువ్వు వీసాలను కనుక రద్దు చేసినట్లయితే, కొత్త వీసాలను ఇవ్వకపోతే, ఉన్న వాళ్ళని కనుక వెనక్కి పంపించినట్లయితే ఇక్కడ విద్యార్థుల్ని, ఇక్కడి స్కాలర్స్ని చాలా కంపెనీలు మూసేసుకోవాల్సి వస్తుందని చెప్పి అక్కడ కంపెనీలు చెప్తున్నాయి. సో వాట్ ఈస్ ద అవుట్కమ్? అసలు ట్రంప్ ఏం సాధించాడు? ఏమీ సాధించలేదు. ఏమీ సాధించకపోగా చాలా నష్టపోయాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాడన్నాడు, అది ఆ ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. ఇండియా కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అవును ట్రంప్కి క్రెడిట్ ఇద్దామని ఇండియా ఒక్క మాట మాట్లాడలేదు. పాకిస్తాన్ అంటే వాళ్ళు విధిల్చే చిల్లర కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి వెపన్స్ కోసము వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతుంది పాకిస్తాన్ మాట్లాడుతుంది. పాకిస్తాన్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ చెప్పింది. కానీ భారత్ అలా చేయలేదు కదా, నోబెల్ శాంతి బహుమతికి ఒప్పుకోలేదు, టారిఫ్లను చూసి భయపడలేదు, ఇంకా బలంగా ముందుకు వెళ్ళింది. బంతిని నేలకేసి కొడితే ఎలాగైతే మరింత ఎక్కువగా బౌన్స్ అవుతుందో అలాంటి ఒక బౌన్స్ భారత్ నుంచి కనిపించింది. ఇప్పుడు ట్రంప్ ఈ బౌన్స్ని హ్యాండిల్ చేయగలడా? ఈ శక్తిని హ్యాండిల్ చేయగలడా? భారతదేశం సైలెంట్గా ఉండడాన్ని తక్కువ అంచనా వేసి మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్న ట్రంప్ ఇప్పుడు ఏం చేయగలడు? అమెరికా ఇప్పుడు ఏం చేయగలుగుతుంది?
నిజంగా భారత్ ఇప్పుడు తలుచుకుంటే, రష్యా, చైనా, భారత్ ఒక చోట కలిసి నిజంగా నిర్ణయం తీసుకుంటే ఒక కొత్త కరెన్సీని తెర మీదకు తీసుకురాగలరు. అమెరికా డాలర్కి బలమైన పోటీని ఇవ్వగలిగేటువంటి కొత్త కరెన్సీని బయటకు తీసుకురాగలుగుతారు. ఆ భయం ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్లో ఉంది. మొన్న బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ట్రంప్ భయపడింది కూడా అందుకే. అలాంటి ఒక చర్చ వచ్చింది బ్రిక్స్ దేశాల సదస్సులో, కానీ ఎవరు దానికి అంగీకరించలేదు. ఏదైతే జరగకూడదని ట్రంప్ భయపడి కొన్ని యాక్షన్స్ చేశాడో, కొన్ని మూవ్స్ స్ట్రాటజికల్గా నేను చేస్తున్నానని అనుకున్నాడు, అన్ని దేశాలను తొక్కి పెట్టేస్తున్నాడు అనుకున్నాడు, వాటి వల్లనే ఏదైతే జరగకూడదని ట్రంప్ అనుకున్నాడో అదే ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు అమెరికా ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ని ఎంకరేజ్ చేసింది కదా, పాకిస్తాన్లో మేము ఆయిల్ స్టోర్స్ పెడతామని చెప్పింది కదా, భారతదేశానికి అవసరమైతే పాకిస్తాన్ అమ్ముతుందని మాట్లాడాడు కదా నోటికొచ్చినట్లు, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పాడు కదా, అమెరికాలో కూర్చొని మునీర్ భారతదేశం మీద నేను అణుబాంబు వేస్తానని మాట్లాడాడు కదా, అవసరమైతే సగం ప్రపంచాన్ని నేను నాశనం చేయగలుగుతానని మాట్లాడాడు కదా. ఇప్పుడేమవుతుంది? ఓ పక్క భారతదేశం, ఇంకో పక్క చైనా, ఈ రెండింటి సంబంధాలు పెరుగుతుంటే పాకిస్తాన్ నిద్రపోగలుగుతుందా? రేపు స్ట్రాటజికల్ మూవ్స్ ఏమైనా సరే చైనా, భారత్ కలిసి చేస్తే ఇంటెలెక్చువల్గా కొంత వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈ రెండు దేశాల ఇంటెలిజెన్స్లు కనుక కలిసి పనిచేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి వర్గమే భారతదేశాన్ని అడుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రెబల్స్ అడుగుతున్నారు, మాకు సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేమే చూసుకుంటాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అమెరికా పరిస్థితి ఏంటో అమెరికాకి ఈ పాటికి అర్థమైపోయింది, ట్రంప్కి అర్థమైపోయింది. అంటే ఇప్పటికే ట్రంప్ ఉన్నాడో లేదో అనేటువంటి చర్చ నడుస్తుంది. ట్రంప్ ఒకవేళ కనుక మరణించి ఉండొచ్చు అనే చర్చ నడుస్తుంది. ట్రంప్ ఆల్రెడీ చనిపోయాడనే చర్చ నడుస్తుంది. మరోవైపు ట్రంప్ ఒకవేళ మరణించకపోయినా చాలా సివియర్ హెల్త్ కండిషన్స్తో ఆయన సఫర్ అవుతున్నాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఒకవేళ అదే ఏదైనా నిజమైతే, నిజం కాకపోయినా సరే ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే, ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే పిక్చర్లో కనుక కనపడితే ట్రంప్ పరిస్థితి ఏంటి? ఏం చేయగలుగుతాడు? ప్యాంట్ తడిచిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు భారత్, చైనా, రష్యా మూవ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దేర్ మస్ట్ బి సంథింగ్ బిగ్. ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి, ఒక పెద్ద మూవ్ ఏదో ఉండబోతుంది. మూడు దేశాల మధ్య ఈ సంబంధాలు పెరగడం అనేది కేవలం ఈ దేశాలకి ఒకరితో ఒకరు ఉన్నటువంటి అవసరాలు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ బికేమ్ కామన్ ఎనిమీ టు దీస్ 3 కంట్రీస్. ఈ మూడు దేశాలకి ట్రంప్ అనే వ్యక్తి కామన్ ఎనిమీగా మారిపోయాడు. అమెరికాని ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యర్థి దేశంగా మార్చాడు ట్రంప్. అమెరికాతో భారతదేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ ట్రంప్ చేసినటువంటి పిచ్చి పనుల వల్ల ఇప్పుడు అమెరికా ఒక భూతంలాగా కనిపిస్తుంది చాలా దేశాలకు. ఆ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ భూతం యొక్క శక్తిని ఎలా పోగొట్టాలా అని చూస్తున్నాయి ఇన్ని దేశాలు కూడా. ఆ అన్ని దేశాలు భారతదేశానికి, చైనాకి, రష్యాకి మద్దతుగా నిలబడడానికి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. ఓవైపు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, మరోవైపు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, అలాగే ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వస్తున్నాయి. మరోవైపు నాటో సైతం ఈ అంశాలను చాలా క్లియర్గా గమనిస్తుంది. నాటోకు కూడా భయం పట్టుకుంది ఇప్పుడు. ఈ నిన్న మొన్నటి వరకు మా అంత బలవంతులు లేరు అని చంకలు గుద్దుకున్న నాటో, మాలో చేరితేనే మీకు సేఫ్టీ ఉంటుందని చెప్పుకున్నటువంటి నాటో ఇప్పుడు ఏం చేయబోతుంది? సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం ఏదో ఒకటి ఉండబోతుంది అనేటువంటి ఆశ, ఆతృత అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. అలాంటి భయమే ఇప్పుడు అమెరికాలోనూ కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్తాన్ ఫ్యూచర్ తలుచుకుంటే ఒక్కసారి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా భారత్ని ఏదైనా చేస్తామనుకున్నటువంటి పాకిస్తాన్కు, మునీర్కు ఈ పిక్చర్ చూసిన తర్వాత నిజంగా మాట్లాడగలుగుతాడా? అమెరికానే మాట్లాడలేని పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పిక్చర్ చూసిన తర్వాత. ఇలాంటి ఒక స్ట్రాటజిక్ మూవ్ నిజం చెప్పాలంటే భారతదేశం నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్న తీరుకి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఖచ్చితంగా మన నిజమైన బలమైనటువంటి రిపబ్లిక్ దేశంగా, ఇండిపెండెంట్ కంట్రీగా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేని ఒక దేశంగా భారత్ నిలబడిందనడానికి ఇది ఒక నిదర్శనం. అవసరమైతే ప్రపంచ దేశాలను ఏకం చేయగలిగే సత్తా భారతదేశం దగ్గర ఉంది. నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు చేయగలిగే సత్తా, నిర్ణయాత్మకంగా వ్యవహరించగలిగే సత్తా ఏ దేశాన్నైనా అమెరికాకే ముచ్చమట్లు పట్టించగలుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఏ దేశం భారతదేశాన్ని నిజంగా ఎదుర్కోగలుగుతుంది? ఇప్పుడు మాట్లాడగలుగుతాడా మునీర్? మేము అణుబాంబు వేస్తామని భారతదేశం మీద. ఇప్పుడు మాట్లాడగలుగుతాడా ట్రంప్ భారతదేశం మీద ఇంకా టారిఫ్లు వేస్తామని చెప్పేసి? ఖచ్చితంగా రేపో మాపు, ఒకవేళ బ్రతికున్నాడో లేదో మనకు తెలియదు, దీనికి సంబంధించి ఎవరికి క్లారిటీ లేదు. ఒకవేళ బ్రతికుంటే ఆల్రెడీ చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ చూస్తే రేపో మాపో ఖచ్చితంగా వచ్చి భారతదేశం మాకు మంచి మిత్రదేశం, భారతీయులందరూ నా సోదరీమణులు, మోదీ నాకు మంచి మిత్రుడు అని మరొకసారి పాత పాటను అందుకోబోతున్నాడు ఖచ్చితంగా ట్రంప్. అంతకుమించి వేరే మార్గం లేదు, అంతకుమించి వేరే గత్యంతరం లేదు, దిగి రావాల్సిందే. వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు? భారత్ వ్యవహరించినటువంటి ఈ విధానం మీకెలా అనిపిస్తోంది? నిన్న మొన్నటి దాకా శత్రు దేశంగా భావించినటువంటి చైనాతో ఇప్పుడు మంచి సంబంధాలు కుదుర్చుకోగలిగినటువంటి, అవసరమైతే గొప్ప ఫ్రెండ్షిప్ను ఆఫర్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో భారత్ ఉంది. శాంతిని నిజంగా నెలకొల్పడం అంటే ఇది కదా. చైనాకి భారత్కి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టుకొని చర్చల ద్వారా శాంతిని నెలకొల్పడం అనే దానికి నిజమైన అర్థం ఇది కదా. సో వాట్ యు థింక్? మీరేమనుకుంటున్నారు? ఏం చేయబోతున్నా ఈ మూడు అగ్రదేశాలు కలిసి, ఈ ముగ్గురు అగ్రనాయకులు శక్తి ఎలా ఉండబోతోంది? అమెరికా ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? వాట్ యు థింక్? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.